సంప్రతి జైన గురువు అని అడుగుతాడు ఒక్కోసారి. సంప్రతి జైన గురువు అంటే సుహాస్తి. సుహాస్తి బోధనల వల్ల ఇతడు జైన మతాన్ని స్వీకరించిండు. అదేవిధంగా ఇదే సంప్రతి నాగార్జున కొండ సమీపంలో ఒడ్డెమాను కొండ అని ఉంటుంది. ఒడ్డెమాను కొండ. ఈ ఒడ్డెమాను కొండ వద్ద ఒక జైన నడుం బసదిని నిర్మించిండు. జైన సన్యాసుల కోసం ఒక జైన నడుం బసదిని నిర్మించిండు. ఆయనే సంప్రతి జైన అశోకుడు. ఆ తర్వాత మనకు దక్షిణాది అశోకుడు అని ఒక ఆయన ఉంటాడు. దక్షిణాది అశోకుడు అని ఎవరిని పేర్కొంటామంటే మనం వీరపురుష దత్తుడిని మనం దక్షిణాది అశోకుడిగా పేర్కొంటాం. ఇక్ష్వాకుల్లో గొప్ప రాజు వీరపురుష దత్తుడు. ఈయన బౌద్ధ మతానికి బాగా ప్రాచుర్యం కల్పించి బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేయించిండు. అందుకని ఈయన్ని దక్షిణాది అశోకుడు అంటారు. ఒక నిండు సభలో శివలింగాన్ని తొక్కుతున్నట్లు మనకు కొన్ని చిత్రాలు గలవు. దాన్ని బట్టి మనం ఇదిన శైవ వ్యతిరేకి బౌద్ధ అనుకూలం అని మనకు తెలుస్తుంది. అందుకని ఈయన్ని దక్షిణాది అశోకుడు అని అంటారు. ఇది అశోకునికి సంబంధించి రెండవ అశోకుడు ఎవరు, మూడవ అశోకుడు ఎవరు, శ్రీలంక అశోకుడు ఎవరు, జైన అశోకుడు ఎవరు, దక్షిణాది అశోకుడు ఎవరు, కనిష్కుని ఎందుకు రెండవ అశోకుడు అంటారు అనేది మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. కన్ఫ్యూజ్ కావద్దు.